ధర్మక్షేత్రంలో కురుక్షేత్రంలో మనం నిలబడిన తర్వాత మనకి కౌరవుల వైపు నుంచి తగిలేటువంటి ప్రతి బాణము, ప్రతి గాయము, ప్రతి గదాఘాతము కూడా ఒకసారి ఒకడు కర్ర పట్టుకొని వచ్చి దీన్ని ఎక్కడ కొట్టాలి చెప్పాడు. యూ హ్యావ్ అటర్లీ డిసప్పాయింటెడ్ అవర్ యూట్యూబ్ తాలిబన్స్. ఏమనుకుంటున్నావు నువ్వు పెద్ద బ్రాహ్మణ్ అనుకుంటున్నావు. ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా నీకు? 11.5 లక్షల సంతకాలు అంటే ఏమన్నా ఏది పడితే అది యూట్యూబ్లో బూతులు మాట్లాడి వీడియోలు పెట్టడం అనుకున్నావా? 11.5 లక్షల సంతకాలు అంటే విజయశంకర స్వామి గారికి ప్రభుత్వాలు లేవు, రాజకీయ పార్టీలు లేవు. నాకు రాజకీయ పార్టీలో ప్రభుత్వాలు లేవు. రజనీ కుమార్ గారికి రాజకీయ పార్టీలో ప్రభుత్వాలు లేవు. మాకున్నదల్లా ఒకటే ఒక ధర్మం, మాకున్నదన్నా ఒకటే ఒక విలువలు. వాటిని నమ్మేసుకోమంటావు. నీ గురించి శ్రీపాద శ్రీవల్లభుని కరెక్ట్ గుర్తుపట్టారు, ఆదిశంకర్ని కరెక్ట్ గుర్తుపట్టారు, గోవింద పన్సారే గారిని కరెక్ట్ గుర్తుపట్టారు, దబోల్కర్ గారిని కరెక్ట్ గుర్తుపట్టారు, ఇలా గౌరీ లంకేష్ని కరెక్ట్ గుర్తుపట్టారు. చాలా ముందు మహాత్మా గాంధీని కూడా కరెక్ట్ గుర్తుపట్టారు. గణేష్ శంకర్ విద్యార్థిని కరెక్ట్ గుర్తుపట్టారు. జయభారత్ కూడా కరెక్ట్గానే గుర్తుపట్టారని నేను అనుకున్నాను. ఈరోజు మళ్ళా కొద్దిగా రొటీన్లోకి వచ్చి గత 10 రోజుల నుంచి ఉన్నటువంటి ఏదైతే ఒక దుమారం ఉందో దాని నుంచి సద్గురు సచ్చిదానంద మహారాజ్ అయినటువంటి సాయిబాబా వారి కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు నేను మాట్లాడకూడదు అనుకున్నాను. నేను జీవితంలో అరుదైనటువంటి బహుమానాలు, అనుభవాలు మనకు దొరుకుతాయి. అవి మనం గుర్తుపట్టాలి. అటువంటి గొప్ప అనుభవం నాకు రజనీ కుమార్ గారు పరిచయం. అయితే ఈరోజు మా భవానీ మాట్లాడినటువంటి మాటలు వింటే నేను ఈ కూర్చుని ఉండి వినడానికి నిజంగా నేను క్వాలిఫైడ్ అని కంగారు పడ్డాను. ఎందుకంటే ఇది చాలా గొప్ప అద్భుతం నా జీవితంలోనే ఆమె ప్రసంగాన్ని వాళ్ళు వినడం అనేది. మీరు గమనించండి, ఇందాక మొదటే రజనీ కుమార్ గారు చెప్పారు, మాకు జ్ఞాన దృష్టి, అంతర్దృష్టి కలదు అని చెప్పారు. గొప్ప మనస్వి, గొప్ప జ్ఞాని అయినటువంటి భవానీ తల్లి ఆమె ఇవాళ రామాయణం గురించి మాట్లాడడం జరిగింది, సాయిబాబా వారి గురించి మాట్లాడడం జరిగింది, జయభారత్ గురించి మాట్లాడడం జరిగింది, శ్రీపాద శ్రీవల్లభుని గురించి మాట్లాడడం జరిగింది. అంత అద్భుతమే. ఎక్కడ కూడా ఆమె లైన్ తప్పలేదు. చాలా గొప్పగా ఎవరైతే రకరకాలైనటువంటి పండితులు వాదాలు చేస్తారో ఈమె చెప్పిన ఈ 4 మాటలు వింటే సరిపోతుంది కదా, వారికి కళ్ళు తెరుచుకుంటాయేమో నాకు అనిపించింది. ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది తెలియదు. మధ్యలో చాలా గొప్ప పాటల్ని, ముఖ్యంగా అన్నమయ్య పాటని నాకు తెలిసి చాలా క్లిష్టమైనటువంటి పాట ఆమె ఎత్తుకునేటువంటి పాట.
చాలా క్లిష్టమైనటువంటి పాటని చాలా అలవోకగా పాడి ఆమె కూర్చుని మాట్లాడుతున్నంతసేపు నేను ఎక్కడ ఉన్నానో తెలియదు, గొప్ప పరవశంలో పడిపోయాను. వాస్తవంగా అటువంటి మహాతల్లి ఉన్నటువంటి వేదిక మీద మాట్లాడేంత అంతర్హత అయితే నాకు ఉందని నేను అనుకోవట్లేదు. ఇది చాలా సంతోషంగా ఉన్నాను. ఇవాళ జీవితంలో గొప్ప బహుమానం ఆమె ప్రసంగాన్ని వినటం అనేది. ఆధ్యాత్మికతకి అర్థం నాకు తెలిసి ఇదే. అది కూడా గమనించుకోలేనటువంటి వాళ్ళు ఇవాళ మన దగ్గర ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు. నాకు సంబంధించినటువంటి చర్చ జరిగింది, దానికి ప్రత్యేకంగా చెప్పడానికి కూడా ఏమీ లేదు. ధర్మక్షేత్రంలో కురుక్షేత్రంలో మనం నిలబడిన తర్వాత మనకి కౌరవుల వైపు నుంచి తగిలేటువంటి ప్రతి బాణము, ప్రతి గాయము, ప్రతి గదాఘాతము కూడా అది గొప్ప సన్మానమే కానీ మరేమి కాదని నా ఉద్దేశం. మీరు ఎటువైపు నిలబడ్డారనే దాని మీద ఆధారపడండి. అంచేత అట్లాంటి తత్వాన్ని మనం ఏదైతే షిరిడి సాయిబాబా వారు మాట్లాడారో వారినే, షిరిడి సాయి మహాత్ముడినే నానా మాటలు అనగలేంది. నా వంటి వాడిని కొడితే ఏమి దాంట్లో ఏమి ఆశ్చర్యం నాకైతే ఏమీ లేదు. అది తెలిసినదే, ఊహించినదే. దయానంద సరస్వతి వారి దగ్గర ఒకసారి ఒకడు కర్ర పట్టుకొని వచ్చి నేను ఎక్కడ కొట్టాలి చెప్పని చెప్పాడు. ఆయన ఒక క్షణం కూడా తొట్టుపడకుండా మానవుని యొక్క జ్ఞానానికి, మనిషికి మస్తిష్కమే ముఖ్యమైనది, అంచేత ఇక్కడ కొట్టు అని తల చూపించి వంచాడు. అప్పుడు అతను నిర్ఘాంతపోయి కింద పడి కాళ్ళు పట్టుకున్నాడు. అదే మరొక సందర్భంలో నేను ఎవరైనా చంపేస్తానంటే నువ్వేం చెప్తావంటే, దయానంద సరస్వతి గారు నాకు ఇష్టమైన వేద సూక్తాన్ని చదువుకుంటాను, చిట్టు చివరిని ఏం చేస్తాను చదువుకుని అని చెప్పాడు చాలా తేలిగ్గా. అంచేత వారు నిత్యము జీవితంలో ఎంతో గొప్ప సంఘర్షణని, ఎన్నో తిట్లని, ఎన్నో ఇటువంటి చూసి ఉన్నారు. దయానంద సరస్వతి గారు లేకపోయి ఉంటే కనుక అతి గొప్ప వేద జ్ఞానము, చాలా గొప్పదైనటువంటి, ఎంతో గొప్ప విలువలు, సాంప్రదాయం అనేటువంటిది ఆ తలుపులు తెరవబడేవే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజానీకానికి నేను అనుకుంటున్నాను. 25 సంవత్సరాల క్రితం నేను వారి భావాలని, చరిత్రని రాసి ఇబ్బందులు పడ్డవాడిని. ఇవాళ మోస్ట్ ఇన్కన్వీనియంట్ ట్రూత్స్ ఇవన్నీ చెప్పే ముందు మరొక మాట కూడా చెప్పాలి. ఈగోర్ సాబ్, యూ హ్యావ్ utterly disappointed our YouTube Talibans. We have Talibans here. You might have seen those Mujahideens or Talibans in Afghanistan front. But here Talibans are in YouTube. I can say they are Taliban YouTubers. So I thought you might be converting us. When you have started your session, I thought you may convert us. So that is what people told us, that in Sai Baba's temples, in Sai Baba's sermons, people are converting Hindus to other faiths. I have expected that may happen. But what happened, you have converted us. But to the noble values of Sanatana Dharma, to the noble values of humanity, you have converted us. Thanks. Thanks also for the disappointment you gave to those YouTubers. Thank you very much. మీరు చూస్తే కనుక వారు ఎక్కడో రష్యా నుంచి వచ్చారు. వారి ధర్మం ఏమిటో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు ఇక్కడికి వచ్చి మాట్లాడిన మాటలు ఎక్కడివి, ఎవరివి, ఏ ధర్మానివి, ఏ సాంప్రదాయానివి అని నేను ప్రశ్నిస్తున్నాను. అది మీరు అర్థం చేసుకోగలిగితే సాయిబాబా ఏ సాంప్రదాయానికి చెందినవారో మీకు అర్థం అవుతుంది. నేను బ్రహ్మకుమారిల సభల్లో, వేల మంది హాజరైనటువంటి సభల్లో ముఖ్య అతిథిగా చాలాసార్లు వెళ్ళాను. వారి అంతర్జాతీయ సభలకు కూడా వెళ్ళాను. దాంట్లో అనేక దేశాల నుంచి వచ్చిన వ్యక్తులను చూశాను. నా పక్కనే అమెరికా నుంచి వచ్చినటువంటి వారు ప్రసంగించారు. వారెవరు మరేదో ధర్మానికి ఎవరిని కన్వర్ట్ చేయడం మాకు తెలియదు. వారు ఇక్కడికి వచ్చి లక్ష్మీనారాయణుల గురించి, లేకపోతే
శివుని గురించి లేకపోతే మహాశివరాత్రిలో జరిగేటువంటి కార్యక్రమానికి అతిథులుగా హాజరై దాని గురించి చెప్పడం మేము చూసాం. మీకు సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను. మీకు సిగ్గు లేదా? మీరే కదా చెప్పారు సాయిబాబా దేవాలయంలో సాయిబాబా సెర్మన్స్లో కన్వర్షన్స్ జరుగుతున్నాయని చెప్పారు. మీరు విన్నారు కదా మీరంతా కూడా. ఇక్కడ ఏం జరిగింది మీరు చూడండి. ఇక్కడ ఏం జరిగింది, వారు ఏం చెప్పారు? ఈ మట్టి, ఈ సాంప్రదాయం, ఈ నేల ఎంతటి మహిమాన్విత, భారతదేశం ఎంత గొప్పది. నేను అమెరికా చూశానా, ఎక్కడెక్కడ చూశాను. భారతదేశం ఎంత గొప్పదని చెప్పారు వారు. యూ హ్యావ్ ఎన్లైటెండ్ అవర్ మైండ్స్ టు ది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ నోబుల్ వాల్యూస్ టు అబౌట్ అవర్ మదర్ ఇండియా. బట్ దేర్ ఆర్ పీపుల్ హూ రిఫ్యూజ్ టు బి ఎన్లైటెండ్. ఆ విధంగా జ్ఞానాన్ని తీసుకోవడానికి అంగీకరించినటువంటి, ఇప్పటికి కూడా ఇసుకలో తలకాయ పెట్టి అబద్ధాలు చెప్పేటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, అదేదో షిరిడి ఆలయంలో అదేదో చేశారు, ఇదేదో చేశారు, మీ కళ్ళ కనిపించట్లేదని నేను అడుగుతున్నాను. క్యా హిందూ క్యా ముసల్మాన్ అని కబీర్ గారు చెప్తాడు. క్యా హిందూ క్యా ముసల్మాన్, ఎవరు హిందూ ఎవరు ముసల్మాన్ ఏమిటి, హిందూ ఏమిటో పిచ్చోడా. జాకో సావిత్ రహై ఇమాన్, ఎవరికి విశ్వాసం కలదో వారి గొప్పవారు, ఎవరికి గొప్ప విలువల పట్ల విశ్వాసం కలదో వారి గొప్పవారు. క్యాజో పడియే వేద పురాణ్, నువ్వు వేదాల పురాణాలు చదివావు కదా షణ్ముఖ శర్మ గారు. కబీర్ అన్నాడు, నేను అనలేదు. వేదాల పురాణాలు చదివావు కదా. సో బ్రాహ్మణ్ వృజై బ్రహ్మజ్ఞాన్, ఎవరు బ్రహ్మజ్ఞానాన్ని అందుకుంటారో వారు బ్రాహ్మణులు అని చెప్పాడు. ఈ పెద్ద మనిషి ఈ శర్మగారు ఏమని చెప్పాడంటే, బ్రాహ్మణులు పూజారులుగా ఉంటారు, మిగతా వాళ్ళు వేరే పనులు చేసుకోవాలి. ఏమయ్యా పూజారిత్వం అందరికీ కావాలి కదా అంటే, ఇప్పుడు 21వ శతాబ్దంలో కూడా ఈ మనిషి మళ్ళీ తల ఎత్తి ఏమని చెప్తున్నాడంటే, నన్ను క్షమించాలి, ఏదన్నా ఒక అంశాన్ని విమర్శించామంటే ఒక్క పాయింట్ విమర్శించామని, వారి యొక్క మిగతా జ్ఞానాన్ని గురించి నేను జోలికి పోవడం లేదు. వారు అన్న మాటలు ఉన్నాయి ఇంకా యూట్యూబ్లో. వారు ఏం చెప్పారంటే, ఎందుకంటే అందరికీ పూజారి పని అందరూ ఎందుకు చేయాలి, హిందూ మతం యొక్క ఆశయం పూజారి అవటం కాదు, హిందూ మతం యొక్క ఆశయం మోక్షం తెచ్చుకోవడం అని. హిందూ మతం ఆశయం వారు చెప్తున్న బ్రాహ్మణులకు లేదా? వారు మోక్షం తెచ్చుకోరా? మోక్షం అందరికీ, పూజారితనం మీకు బ్రాహ్మణులకి ఎందుకు? పూజారితనం అందరం చేద్దాం, పూజారులుగా అందరం ఉండొచ్చు, అందరికీ హక్కు ఉంది. బ్రహ్మజ్ఞానాన్ని కూడా మోక్షాన్ని కూడా అందరం పొందుదాం. ఇది సాయిబాబా వారి సందేశం. ఇప్పుడు సాయిబాబా గారు మీకు కంటగింపుగా ఉండడం, కష్టంగా ఉండడం ఆశ్చర్యం ఏమీ లేదు నాకు. సాయిబాబా వారి జీవితాన్ని చూస్తే వారు ఆగ్రహించిన సందర్భాలను, ఏమనుకుంటున్నావు నువ్వు పెద్ద బ్రాహ్మణ్ అనుకుంటున్నావు, ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా నీకు అని గద్దించిన సందర్భాలు ఉన్నాయి. డబ్బు గర్వంతో ముడిసిపడినటువంటి వాళ్ళని, మక్కా వెళ్ళొచ్చారని ఎగిరిసిపడినటువంటి వాళ్ళని, వాళ్ళ గర్వాన్ని అణిచే విధంగా, వారికి కళ్ళు తెరిపించే విధంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి వారి జీవితంలో. అందుచేత ఎవరు ఈ గర్వాలకి, ఈ అహంకారాలకి, ఈ అంతరాలకి వ్యతిరేకంగా మాట్లాడతారో, గద్దిస్తారో, పోరాడతారో, వాళ్ళు ఢిల్లీ వీధుల్లో ఉద్యమిస్తున్నటువంటి విద్యార్థి యువజనులు కావచ్చు, వాళ్ళంతా సాయిబాబా బాటలో ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అంతరాలకు వ్యతిరేకంగా యుద్ధం చేయమని ఉపనిషత్తు చెప్పింది. అభేద దర్శనం జ్ఞానం అని. అంతరాలకు వ్యతిరేకంగా జీవితాంతం ఆచరించి చూపించారు షిరిడి సాయిబాబా. ఇది జీవితానికి సంబంధించినటువంటి ఆదర్శం, జీవితానికి సంబంధించినటువంటి ఫలితం ఇదంతా కూడా. మరి చాలామందికి సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియకుండా చేశారు. ఎక్కడెక్కడి నుంచో ఏదో దూర తీరాల నుంచి వచ్చినటువంటి మా ఐగోర్ గారికి సనాతన ధర్మం చక్కగా అర్థమైంది, దాని విలువలు అర్థమైనాయి. కానీ ఇక్కడున్న వాళ్ళకి సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియకుండా చేసేసారు. సనాతన ధర్మం అంటే మా పార్టీ చుట్టూ తిరగడమే, సనాతన ధర్మం అంటే మా నాయకుడు తలకాయని దేవీ దేవతల స్థానంలో ఉంచడమే, సనాతన ధర్మం అంటే గుళ్ళని మా రాజకీయ అవసరాల ప్రకారం ఓపెన్, అది అయోధ్య రామాలయం కావచ్చు అప్పుడే ఓపెన్ చేసుకోవడమే. సనాతన ధర్మం అంటే డబ్బులు దండుకోవడం, రాజకీయమైన పదవుల్లోకి వెళ్ళడం, బొట్లు పెట్టుకుని జయ శ్రీరాముని కేకలు పెడితే ఎవరు పడితే వాళ్ళని కొట్టగలగడం, ఎవరిని పడితే వాళ్ళని చంపగలగడం. సుమారు 80 మంది చంపారు గోవధ పేరు మీద. ఇది సనాతన ధర్మాన్ని గురించి బయట మనకి తెలియకుండా చేసిన విధానం. కానీ మేమేం చెప్తున్నామంటే, మీరు ఎన్ని రకాల లేయర్స్, అంతరాలను తీసుకొచ్చి పెట్టారు, అన్నింటినీ తీసేస్తాం. మీరు ఏమీ
భ్రమ పెట్టుకోకండి. శేషేంద్ర గారు అంటారు, కాంతి యొక్క క్రౌర్యం నుంచి చీకటిని కాపాడొద్దని చెప్పాడు. కాంతి యొక్క క్రౌర్యం నుంచి చీకటిని కాపాడొద్దని. జ్ఞానం యొక్క క్రౌర్యం నుంచి అజ్ఞానాన్ని కాపాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చీకటి నుంచి వెలుతురులోకి వెళ్ళమని ఉపనిషత్తు చెప్పింది. అంచేత ఇవాళ మీరు ఏదైతే స్మృతుల్లోనూ ఏదైతే పురాణాల్లోనూ, క్షమించండి, ఏదైతే స్మృతుల్లో పురాణాల్లో ఏదైతే ఎక్కడెక్కడ హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ద్వేషానికి అనుకూలంగా, వివక్షకి అనుకూలంగా, హెచ్చుతగ్గులకు అనుకూలంగా, అసమానత్వానికి అనుకూలంగా ఏవి రాసి పెట్టారో వాటిని మేము తీసేస్తాం, మీకేం అనుమానం అక్కర్లేదు. మాకేమి ఆ విషయంలో చెప్పడానికి సంశయం లేదు. ఆదిశంకర్లు రాసినటువంటి శారీరక భాష్యంలో చాలా దరిద్రం ఉంది. ఆ విషయం నేను 25 సంవత్సరాల క్రితం రాశాను. అది వారు రాసి ఉండకపోవచ్చు, ఎవరైనా రాసి ఉండొచ్చు దాన్ని, కానీ దాన్ని అంగీకరించం మేము. రామానుజుల పేరు మీద చలామణిలో ఉన్నటువంటి శ్రీభాష్యం జిఆర్ స్వామి గారు దాన్ని ప్రచురించారు. నేను వారికి వ్యక్తిగతంగానూ చెప్పాను, వీడియో కూడా పెట్టాను. శ్రీభాష్యం అభ్యంతరకరం, ప్రచురణలో ఉన్నది, అది రామానుజుల హృదయానికి వ్యతిరేకమైనది, మేము అంగీకరించాం దాన్ని. స్మృతుల్ని అంగీకరించాం. తప్పుడు అబద్ధాలు, చెత్త చెదారం అంతా మీరు రాశారు. పురాణాల్లో కూడా చాలా అభ్యంతరాలు ఉన్నాయి. మీకు కష్టం అనిపించవచ్చు, శంభుకవదని ప్రశ్నిస్తాను నేనైతే. శూద్రుడికి దైవాన్ని తలుచుకునే అర్హత లేదని మీరు ఎవరెవరో రాసిపెట్టి శ్రీరామచంద్రుడి పేరుని జోడించడానికి చూసారో దాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఏమి లేదు, ఒకటే ప్రశ్న వేసి ఆయన తలనరికాడని రాశారు పుస్తకంలో. ఎలా అంగీకరిస్తాం చెప్పండి? ఎలా అంగీకరిస్తాం? అంగీకరించలేము మేము. ఎంతకాలం భరిస్తాం ఈ చెత్త చెదారం అంతా కూడా? ఇదేనా? మహావాక్యాలు ఇవే చెప్పినాయా మనకి? ఉపనిషత్తులు ఇవే చెప్పినాయా మనకి? భూతేషు భూతేషు విచిత్య ధీర ప్రత్యస్మేలో కాదు అమృతాభవంతుని ఉపనిషత్తు చెప్పింది. సమస్త సృష్టిలోనూ ఈశ్వరత్వాన్ని చూడమని, సమస్త సృష్టిలోనూ బ్రహ్మాన్ని చూడమని చెప్పింది. దాంతో సంబంధం లేకుండా మీరు రకరకాల ప్రచారం చేస్తే మేము ప్రశ్నించామని 10 సంవత్సరాల క్రితం ఏదో సందర్భంలో 10 సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి విషయాన్ని దాన్ని కూడా ఎడిట్ చేసి దాంట్లో ఖురాన్లోను బైబిల్లోను సమస్త ఎక్కడ చీకటను అక్కడ కూడా మేము వదిలిపెట్టాము. ఖురాన్లోను బైబిల్లోను బౌద్ధ మతంలోని అనేక చోట్ల ఉన్నటువంటి వివక్షల్ని ప్రశ్నించినప్పుడు దాంట్లో సీతమ్మ వారి గురించి ఈ పని చేస్తున్నాం అనే విషయాన్ని కూడా ఎడిట్ చేసి కేవలం 2 నిమిషాలు క్లిప్పింగ్ చూపించి మా పైన దుష్ప్రచారం చేద్దామని ప్రయత్నం చేయడం అనేది ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం, ఎంత అభ్యంతరకరమైనటువంటి వ్యక్తిత్వ హననం, ఎంత అసత్య ప్రచారం ఇది. మేము జీవితంలో చేసినటువంటి వారి ఇందాక విజయశంకర్ స్వామి గారు చెప్తుంటే వారిని మించి ఇవాళ మత ధర్మాన్ని నిలబెట్టి ఆయన గురించి రకరకాల థంబ్నైల్స్ పెట్టారు. ఆయన ఏం చెప్పాడండి? మీరు కావాలంటే చూసుకోండి. నేను పలానా రాయలసీమ నేపథ్యం నుంచి వచ్చానయా, అక్కడికి ఇది మామూలుగా ఇలా జరుగుతాయని చెప్పాడు. నేను చేస్తానని చెప్పలే, నువ్వు చేయమని చెప్పలే. బురదలోంచి కమలం వికసించినట్టు అటువంటి అత్యల రక్తపు నేపథ్యం నుంచి ధర్మాన్ని నిలబెట్టేటువంటి వీరుడు వచ్చాడని నేను సంతోషిస్తున్నాను. అది కమలం బురద గురించి చెప్పింది. ఇదంతా బురద నాకు తెలుసులేదు, కానీ బురదను నెత్తిమీ బాగుకోమని చెప్పలే. ఆయన చెప్పలే మాట. ఆయన ఏం చెప్పండి, ఇవన్నీ మాకు తెలుసు, మేము చూసామని చెప్పాడు. నువ్వు చూడు, మళ్ళీ చూడు కావాలంటే ఆయన ఏం మాట్లాడాడు. ఇవాళ నువ్వు చేసావా 11.5 లక్షల సంతకాలంటే ఏమన్నా ఏది పడితే అది యూట్యూబ్లో బూతులు మాట్లాడి వీడియోలు పెట్టడం అనుకున్నావా? 11.5 లక్షల సంతకాలంటే ఎంతమంది మన కదిజ్ఞాసుల యొక్క నెత్తురు చెమట, ఎంత శ్రమ, ఎన్ని యుద్ధాలు. 11.5 లక్షల సంతకాలు, 1000 కిలోమీటర్ల రథయాత్ర నువ్వు చేయగలుగుతావా? ఆ వారు కాబట్టి చేశారు కదా, వారి సంకల్పం కదా. అన్ని ఆలయాల్లో అర్చనలు చేయించారు కదా. ఆ రోజు అవధూత కాశీనాయన గురించి ఆయన పరిగెట్టుకుని వెళ్ళకపోతే కనుక అక్కడ జరిగేదా? ఆ రోజు మీరు ఫోన్లు చేసి రావద్దని చెప్పలేదా? కాశీనాయన జ్యోతిష్క్షేత్రం కూలిపోయినప్పుడు వారు వెళ్తూ ఉంటే వారు అక్కడ మన ఆశ్రమంలో వారి రూమ్ అక్కడ, నాకు అబీర్హాల్ ఇక్కడే ఉంటుంది. గంటకి ఆయనకు ఫోన్లు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు? మా ప్రభుత్వం ఉంది అక్కడ, మన ప్రభుత్వం ఉంది. మన అంటే మా ప్రభుత్వం కాదు, నీ ప్రభుత్వం కావచ్చు, మాకు ఎవరి ప్రభుత్వాలు లేవు. విజయశంకర స్వామి గారికి ప్రభుత్వాలు లేవు, రాజకీయ పార్టీలు లేవు. నాకు రాజకీయ పార్టీలో ప్రభుత్వాలు లేవు. రజనీ కుమార్ గారికి రాజకీయ పార్టీలో ప్రభుత్వాలు లేవు. మాకున్నదల్లా ఒకటే ఒక ధర్మం, మాకున్నదన్నా ఒకటే ఒక విలువలు. వాటిని నమ్మేసుకోమంటావు నీ గురించి, నీ పార్టీ గురించి?
నువ్వు జ్యోతి క్షేత్రాన్ని కూలిస్తే మేము ఎందుకు నోరు మూసుకుని ఊరుకుంటాం? మీ పార్టీ కూటమిలో ఉన్నటువంటి చోట మొత్తం హిందువులు అష్ట కష్టాలు పడి నాశనమైనా ఏం అభ్యంతరం లేదా? వేరే చోట్లయితే నువ్వు రాజకీయంగా అధికారంలో రావడానికి వాటిని వాడుకుంటావా? సిగ్గులేదు నీకు? మేము మాట్లాడామే అన్నమయ్య గురించి. ఆయన మాట్లాడినప్పుడు ఒక రహస్యం చెప్తాను మీకు. అన్నమయ్య యొక్క మొదట ఆయన వారి ఇల్లు కూల్చింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. మరి వారి యొక్క మండపం, ఆ మంటపం ఏదైతే మహానుభావుడు తన స్వహస్తాలతో దేవీ దేవతలు అదేవరి హయాంలో కూలిపోయింది? అది కూడా చెప్పండి. అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. ఇది రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది, దీన్ని దాపడదామని అనుకున్నాడా లేకపోతే చంద్రబాబు నాయుడు హయాంలో? మీకుంటుంది ఆ బుద్ధి. ఆయన హయాం ఈయన హయాం ఎవడ హయాంలో జరిగింది మేము చూసుకోలేదు. ఎవరి హయాంలో జరిగింది ఇంపార్టెంట్గా. జరిగింది అన్యాయం, తెలుగు ప్రజల యొక్క కష్టం విఘాతం వచ్చిందని మేము పోతా ఉన్నాం. ఎప్పుడైనా ఆయన ఎవరిదైనా సాయం తీసుకున్నాడా లేకపోతే ఎవరితోటైనా రాజకీయాల్లో ఎవరికైనా ఓట్లేమని చెప్పాడా? ఇది హిందువుల పార్టీ. దీని అలా చెప్పుంటే కనుక ఆయన భారతదేశంలోనే పెద్ద స్వామి అయిపోయాడు నాకు తెలుసు. స్వామివారు కనుక ఇగో మన హిందువుల పార్టీ, దీనికి ఓట్లేయండి ఆయన అని రాజకీయ ప్రచారం చేస్తుంటే కనుక ఆయనకో లేకపోతే అనపాలజెటిక్ సనాతనికో మరెవరికో కనుక మాటలు చెప్పుంటే ఆయన పెద్దవాడు అయిపోయాడు. ఆ పని చేయలేదు ఆయన. నిరంతరము భక్తుల యొక్క సమ్మేళనాలు, నిరంతరము జానపద కళాకారులు, నిరంతరము అఖండ హరినామ సంకీర్తన, నిరంతరము ధర్మ ప్రవచనాలు. ఇప్పుడు 2 రోజుల్లో ఆయన మళ్ళీ జిఆర్ స్వామి వారి దగ్గర దాన్ని ఏమంటారు, మన చాతుర్మాస వ్రతాన్ని గురించి వెళ్తున్నాడు. ఆయనకు ధర్మం చెప్తాడు. ఈయన వచ్చి ఈ యూట్యూబర్ పెట్టుకున్నాడు, తాలిబన్. యువర్ తాలిబన్, ఐఎమ్ టెల్లింగ్ యూ, నువ్వు ఒక తాలిబన్వి. తాలిబన్లు అనేటువంటి వాళ్ళు ముస్లింల్లో కాదు, ఇస్లాంలో కాదు, ఇక్కడ ఇండియాలో కూడా ఉంటారని. నేను హిందూ తాలిబన్ అన్నాను. హిందూ తాలిబన్ రెండు కుదరవు అసలు. హిందూ అనేవాడు తాలిబన్ అవడు, తాలిబన్ అనేవాడు హిందూ అవడు. అంచేత నువ్వు హిందూయేతర తాలిబన్ అని అంటున్నారు. ఎందుకంటే నువ్వు ద్వేషం మాట్లాడుతున్నావు. నీ భాష, నీ కల్చరు, నువ్వు పట్టుకునేటువంటి నీ చెప్పు వేషాలు, నువ్వు మందు తాగి గోరక్షణ పేరు మీద చేసినటువంటి హత్యలు, నువ్వు చేసినటువంటి దోపిడీ, రామాలయంలో దోచుకున్నారంటే ఇంత బాధలేదు నీకు? ఇంత బాధలేదు. నిర్మోయాకాడ సాధువులు ఇట్లా చెప్పారు, బాధలేదు. రామాలయ ప్రధాన పూజారి చనిపోయినాడు, హత్య చేశారు, బాధలేదు. చిట్ట చివరికి బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో అక్కడ ఒక పూజాధికారి, ఒక వ్యవస్థ, ఒక ఆలయం నడుస్తూ ఉంది, అందరికీ తెలిసిన విషయం. అక్కడ ఉన్నటువంటి డిబ్బీలో లక్షల రూపాయల డబ్బు వచ్చేది. మీరు బాబ్రీ మసీద్ కూల్చిన తర్వాత ఆ డిబ్బీ ఏం చేశారు? ఇప్పటిదాకా అడ్రస్ లేదు. అది తీసుకొచ్చి పెట్టలేరా? అది పెట్టలేరా? ఆ రోజే లక్షల రూపాయలు నొక్కేశారు. అక్కడ విగ్రహాలు పెట్టారు కదా, మేక్ షిఫ్ట్ టెంపుల్ ఒకటి ఏర్పాటు చేశారు కదా, ఆ డిబ్బీ ఎందుకు నొక్కేసావు? ఫోటోలు చూపించమంటావా? చేత మీరు ధర్మం పేరు మీద మీ పార్టీలు గెలిపించుకోవడానికి, అధికారంలోకి రావడానికి ప్రజలు అసహించుకుంటారు, విసిగిపోయినారు. ధర్మాన్ని ఉపయోగించుకుని అధికార కుర్చీల్లోకి ఎగబాకదలుచుకునే వాళ్ళు ధర్మరక్షకులా? ఏది ఆశించకుండా విలువలను పట్టుకునే వాళ్ళు ధర్మరక్షకులా? సాయిబాబా వారి మీద ఖచ్చితంగా కంటగింపే ఉంటుంది వారికి. ఎందుకంటే ఈయన అంటున్నాడు ముస్లిం జావో పాకిస్తాన్, పాకిస్తాన్ ఖబరస్థాన్ అని గోడల మీద రాశాడు. మేము ఆ కాలంలో జరిగిన నినాదాలు చెప్తున్నాను నేను. అలాంటి మాటలు వారు ఎప్పుడు అనలే. ఎవరిని పంపించేయమని, ద్వేషించేయమని, కొట్టమని చెప్పలే. రాముడు రహీము ఒకరే, మన మధ్య గొడవలు ఎందుకు, వాద వివాదాలు ఎందుకు, అందరూ కలిసి నడవండి, హెచ్చుతగ్గులు ఎందుకు, అంతరాలు ఎందుకు, అంటరానితరం ఎందుకు? అదే కదా వారు చెప్పింది, అదే కదా. సరే, నేను చెప్తున్నాను మీకు నమస్కారం. సాయిబాబా వారి పేరు ఎత్తకుండా సాయిబాబాని వదిలేస్తాను నేను. వారి పేరు కూడా చెప్పను నేను, వారిని తలుచుకోను. కావాలంటే ఖండించమని కూడా ఖండిస్తాను. మీరు మొత్తం పుస్తకాలన్నీ వెతికి, నేను యూట్యూబ్ వీడియోలు అవసరం లేదు, రజనీ కుమార్ గారి తరఫున కూడా చెప్తాను, ఆయన కూడా వదిలేస్తారు. సాయిబాబా గారు మనుషుల మధ్య తేడాలు ఉన్నాయి, హెచ్చుతగ్గులు ఉన్నాయని చెప్పారని ఒక్క వాక్యం. సాయిబాబా గారు మనుషుల్ని ద్వేషించమని చెప్పారు, వాళ్ళు వీళ్ళు వేరు అని చెప్పినటువంటిది. ఆ సమూహాన్ని దూరం పెట్టండి అని చెప్పారనేది ఒక్క వాక్యం తీసి చూపించండి. నేను అంతకుముందు చెప్పాను, వారు కన్వర్షన్స్ చేశారంటే మానేస్తామని చెప్పాను. ఇప్పుడు ఇంకొంచెం ముందు అడుగు వేసి చెప్తున్నాం మీకు బంపర్ ఆఫర్. మీరు చెప్పండి, మేము ఇక్కడ నుంచి ఈ కార్యక్రమాలు చేయడం ఆపేస్తాం. కానీ వారు అలా చెప్పలేదే. వారు చెప్పింది ఏమిటంటే సర్వప్రాణుల యందు కూడా బ్రహ్మమే ఉన్నాడు అని చెప్పారు. సర్వప్రాణుల యందు, కుక్కకు పెట్టావు కదమ్మా నాకు పెట్టినట్టే, ఆయన ఇందాక వచ్చి డబ్బులు అడిగాడు నాకు ఇచ్చావు కదమ్మా అని చెప్పాడు. అది సాయిబాబా భక్తుల యొక్క అనుభవం. మరి దీన్ని సనాతన ధర్మం అందామా? మీరు మాట్లాడే బూతుల్ని, మీరు చేసేటువంటి పనులు సనాతన ధర్మం అందామా? సిగ్గులేదు మీకు?
సిగ్గులేదా? వారు జన్మల గురించి ఇందాక భవానీ తల్లి చెప్పింది కరెక్ట్గా. జన్మల గురించి ఎవరు మాట్లాడతారండి? మీరు అడగండి. కేవలం భారతదేశంలో ఉన్న మతాలు మాత్రమే మాట్లాడతాయి. హిందూ ధర్మం మాట్లాడుతుంది, బౌద్ధ ధర్మం మాట్లాడుతుంది, సిక్కు ధర్మం మాట్లాడుతుంది. కానీ భారతదేశంలో పుట్టినటువంటి ధర్మాలు దీన్ని అంగీకరించవు. క్రైస్తవం దీన్ని అంగీకరించదు, ఇస్లాం అంగీకరించదు. మీరు ఎవరినైనా అడగండి. ఇస్లాంలో చనిపోయిన తర్వాత ఆయన ఏదో ఒక గోడ మీద కూర్చుని ఉంటాడు ఖయామత్ దినం దాకా. అది వారి విశ్వాసం. నేను పునర్జన్మలో గొప్పవని మాట్లాడట్లేదని మాట్లాడట్లేదు. కానీ సాయిబాబా సచ్చరిత్ర చదివితే ఆయన ప్రతిక్షణం కూడా తొండల గురించి, బలుల గురించి, ఆవుల గురించి, గేదెల గురించి కూడా, అవి పునర్జన్మల గురించి, అవి గత జన్మలో ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏం చేశారు, పాము ఏం చేసింది, కప్ప ఏం చేసింది మాట్లాడడం మనకు కనిపిస్తుంది ఆ విషయం. ఆయన్ని ఎలాగైనా నువ్వు హిందూ కాకుండా చేయాలి. ఎవరు సనాతన ధర్మం యొక్క మూలకందమైన సూత్రాలు చెప్పాడు ఆయన హిందూ కాకుండా చేయాలి. ఆయనకి ముస్లిం బ్రాండ్ వేసి ప్రచారం చేయాలి. అదే సమయంలో ఎవరు సాయిబాబా వెంట ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రచారం చేయాలి. ఇది ఇంతమందిని 10 మందిలో 9 మంది 8 మంది సాయిబాబాని దండం పెట్టుకుని పూజిస్తారు హిందువుల్లో. 10 మందిలో 8 మంది. డేటా తీయండి కావాలంటే మీరు ఇళ్ళకి వెళ్ళి చూడండి. 10 హిందువుల ఇళ్లలో చూస్తే పూజా మందిరాల్లో 10 మందిరాల్లో 8 మందిరాల్లో సాయిబాబా ఉంటుంది. మీరు వెనక్కి వెళ్ళి చూడండి, మీ తల్లులు, మీ తండ్రులు, మీ తాతలు అందరూ ఎక్కడొక్కడ సాయిబాబాని అంత విస్తారమైనటువంటి ప్రచారం ఉన్నటువంటి దేవుడు లేడు. మనకి పంచాయతనంలో కూడా ఇష్టదైవం అని ఒక దైవాన్ని ఏర్పాటు చేశారు ఆదిశంకర్లు. ఆ ఇష్టదైవం అంటే సాయిబాబాను పెట్టుకోవడం తప్పే ఉంది. ఇవాళ ఇష్టదైవం అనే భావన అనేటిది ఉందని మీకు తెలియదు అసలు. ఇప్పుడు ఇష్టదైవంగా సాయిబాబాని వారు కొలుచుకుంటున్నారు. అంతమంది కొలుచుకుంటున్నటువంటి, అంత గొప్ప విలువలు మాట్లాడినటువంటి ఒక మహాత్ముడిని, ఒక మహితాత్ముడిని మీరు ధర్మానికి దూరం చేద్దామని చూసే కానీ, ఈ ధర్మానికి నష్టం కలగజేసే కంటే కూడా వారు హిందువు కాదు, వీరు హిందువు కాదు, ఎవరు బ్రహ్మకుమారులు హిందువు కాదు, సాయిబాబాని పూజిస్తే హిందువులు కాదు, చిట్ట చివరికి ఆదిశంకరుల్ని అద్వైతాన్ని ఫాలో అయితే హిందువులు కాదు, దయానంద సరస్వతి సిద్ధాంతాన్ని ఫాలో అయితే హిందువులు కాదు. ఈ గొడవ అంతా ఎందుకు బాబు? మీరు అటు ఇటు కలిపితే ఒక 12 మంది యూట్యూబర్లు ఉన్నారు. ఈ 12 మందిని పక్కన తప్పిస్తే హిందూ మతం బతుకుతుంది కదా. ఈ 12 మంది హిందువులు కాదని అనుకుంటే మరి వాళ్ళకి ఏదైనా పేరు పెట్టాలి కదా. ఆ పేరు మేము చెప్పాము, వినాశన ధర్మీయులు. సనాతన ధర్మము, వినాశన ధర్మము. సాయిబాబా వారిది సత్య సనాతన ధర్మము, విద్వేషాన్ని రేపేవారిది వినాశన ధర్మము. వారి యొక్క మీరు చూడండి, అది మీరు రాసుకోండి. ఇది తాలిబన్ యూట్యూబర్లు వీళ్ళు. మీరు తాలిబన్లోనే చెప్పండి వాళ్ళని. మీరు చూస్తే ఒకవేళ ఏం మాట్లాడుతున్నారని చూస్తారు కదా. తాలిబన్ల యొక్క సిద్ధాంతం చూస్తున్నామని అర్థం చేసుకోవాలి మీరు. ఈ తాలిబన్లు వీళ్ళ వినాశన ధర్మం అనేది హిందూ ధర్మం కానే కాదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి మీరు. ఆ విషయాన్ని 10 మందికి చెప్పాలి మనం. మేము అందరికీ చెప్పే విషయం ఏంటంటే, ఇవాళ నాకు ఎదురైనటువంటి ఒక దెబ్బని తమకే తగిలినట్టుగా, తమ హృదయానికే తగిలినట్టుగా చాలామంది ఫోన్లోనే విలపించారు నాకు ఫోన్ చేసి. అర్ధరాత్రి ఆమె ఏలూరు నుంచి పరిగెట్టుకుని వచ్చింది చూడడానికి. రాత్రి 2-3 గంటలకి. ఏమ్మా భవాని వచ్చి కళ్ళమని నీళ్ళు పెట్టుకుంది. అంతమందిని దుఃఖాల పాలు వాళ్ళు చేశారు. కానీ వాళ్ళందరికీ కూడా ఒక సంతోషం కూడా ఉంది. నేనేమంటున్నానంటే, మీరు సాయిబాబాని కరెక్ట్గా గుర్తుపట్టారు, బ్రహ్మకుమారిని కూడా కరెక్ట్గా గుర్తుపట్టారు, శ్రీపాద శ్రీవల్లభుని కరెక్ట్గా గుర్తుపట్టారు, ఆదిశంకర్ని కరెక్ట్గా గుర్తుపట్టారు, గోవింద పన్సారే గారిని కరెక్ట్గా గుర్తుపట్టారు, దబోల్కర్ గారిని కరెక్ట్గా గుర్తుపట్టారు, గౌరీ లంకేష్ని కరెక్ట్గా గుర్తుపట్టారు, చాలా ముందు మహాత్మా గాంధీని కూడా కరెక్ట్ గుర్తుపట్టారు, గణేష్ శంకర్ విద్యార్థిని కరెక్ట్ గుర్తుపట్టారు, జయభారత్ కూడా కరెక్ట్గానే గుర్తుపట్టారని నేను అనుకుంటున్నాను. యువర్ రైట్లీ ఐడెంటిఫైడ్ అస్. మా ముందు చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి, మా ముందు బాబా లాల్ దాస్ గారు కానివ్వండి, ఎందరో మహాత్ములు, ధర్మాన్ని గురించి మాట్లాడేటువంటి మహాత్ములు ఉన్నారు కాబట్టి, ఎట్టి పరిస్థితులను మీ దరిద్రపు వినాశన ధర్మానికి, మీ దరిద్రపు తాలిబాన్ చేష్టలకి కొంచెం కూడా వెనక్కి తగ్గడం కానీ బాధపడడం కానీ చేయకుండా, సాయిబాబా వారు, నారాయణ గురు గారు, గాంధీ గారు, కబీర్ గారు, రవిదాస్ గారు, ఎంతమంది మహాత్ములు ఉన్నారో
వారందరూ చెప్పినటువంటి ఉపనిషత్తుల సారమైనటువంటి భారతదేశానికి మూలకందమైనటువంటి సనాతన ధర్మాన్ని గడప గడపకి తీసుకెడతాం, కానీ ఎక్కడ వెనక్కి తగ్గము అని చెప్తాం. నమస్కారం. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.